అరే ఏంది స్టిల్లింగ్ అన్న నీ అవ్వ మీ మీద నమ్మకం పెట్టుకుంటే మీరే బొక్క పెట్టిర్రు 9 వికెట్లలో మేం కొట్టినాం. ఓరే తమ్ముడు హర్షదీప్ గాడు సిరాజ్ గాడు వేసిన బాల్ మొత్తం చుట్టలు పిట్టలు తిరుగుతున్నాయి రా ఎట్ట కొట్టమంటావు. వాటిదేనా మరి ఓపెనింగ్ అంటే తెలివితో ఆడాలి లేకపోతే మంచి స్ట్రైక్ రొటేట్ చేయాలి. నువ్వేం వీకినావు తమ్ముడు టక్కర్ అని పేరు పెట్టుకొని టక్కన వచ్చి టపుకమని వీకినావు. ఎంత అయినా లాస్ట్ వచ్చిన బ్యాచ్ మళ్ళీ 6లు కొట్టాలి 4లు కొట్టాలి పార్ట్నర్షిప్ పెట్టాలంటే అవుతుందా కాదు మేం గానీయం నీ అవ్వ రొడ్డు చేతితో నింపితే పుల్ల ఇరగాలి. ఒరే తమ్ముడుగా చుట్టలు పిట్టలు తిరిగే బాల్ ఏదో టిప్పు నాకు కూడా చెప్పువే. ఐపీఎల్ కి ఇంటర్నేషనల్ కి పెన్సిల్ కి షార్ప్ కి ఉన్నంత డిఫరెన్స్ ఉంటది. ఎట్లా ఉన్నది మన దెబ్బ. రోహిత్ బ్రో గిదే ఆట మనం ముంబైలో ఆడితే మనమే కప్పు కొడుతుంటే కదా. నువ్వు కూడా గిదే ఆట ముంబైకే ఆడుతుంటే మంచిగా మనమే కప్పు కొడుతుండే కదా. కదా అయిపోయింది ఏదో అయిపోయింది వదిలేరి నీ అవ్వ T20 వరల్డ్ కప్ మనం ఎట్లయినా లేపాలే దావత్ చేసుకోవాలి. నువ్వు బీర్ తాగుతావా లేదు బ్రో. పోనీ బ్రాండ్ తాగుతావా లేదు బ్రో. కానీ ఐ లవ్ ఆల్కహాల్. ఓసి అందుకొని మీకు తబ్బుంబురా. మీ పత్తేపరం అయిపోతే నెక్స్ట్ మనకి పగనేలతో మ్యాచ్ ఉన్నది. వాళ్ళని ఎట్లయినా పిసుకాలే టేబుల్ టాప్లు ఉండాలి. పిసుకుతారా ఎవరిని పిసుకుతారు బ్రో. ఐర్లాండ్ అనుకుంటా పసి కూనలం కాదు పెద్ద కూనలం. అవును మీరు కొత్త బాల్ని చుట్టలు పిట్టలు దింపుతే మేము పాత బాల్నే పిట్టలు దింపుతాం. ఒకసారి పిట్టలు స్పెల్లింగ్ చెప్పిపోయా తమ్ముడు. ఈ అవ బ్యాట్ అనుకొని మింగితే తలకాయ వలగాలి. పోయినసారి ఆడింది మర్చిపోయారా. అయినా మంచిదే మేము బాల్ పిట్టలు దింపుతాం. ఏంది వ్యా మీరు పిట్టలు చుట్టలు దింపేది బాలు. నీ అవ్వ కాలు జిమ్మితే కాలు రిపిక్తది మెడకు జిమ్మితే మెడ రిపిక్తది. అవు తిక్కరే ఒట్టకాయలకి ఇసులుతో మాకైతే ఏ సంబంధం లేదు. వా రోహిత్ అన్న ఇదేమన్నా న్యాయమేనా స్పెషలిస్ట్ స్పిన్నర్ పట్టుకొచ్చి నన్ను పక్కగా కూర్చోబెడతారు. ఓరే కుల్దీప్ నా బాధ నీకు ఇప్పటికైనా అర్థమైందా. ఒరే తమ్ముడు ఓల్డ్ అండ్ అందరినీ ప్లేయింగ్ లెవెల్ లో పెట్టుకుంటాం పిచ్చుకు తగ్గట్టు టైం వచ్చినప్పుడు. నీ అవ్వ ఐర్లాండ్ పసికున్నలు కదా అని చెప్పి లైట్ తీసుకున్నా. ఇక పాక నేల మీద ఇరుసుక పడితే ఫ్రెండ్స్ వీడియో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. సో 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా కంప్లీట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం గైస్. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.